ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ జాగ్రత్త. నేను చాలా అలసిపోయాను. మీరే ఆడుకోండి, నేను మిస్ అమ్మతో పాటు ఉంటాను. వెళ్ళు, మనం ఆడుకుందాం రారా. ఏంటంజు, అప్పుడే అలసిపోయావా? లేదు మిస్ అమ్మ, మేమందరం ఆడుకుంటుంటే నీ కంపెనీ ఎవరిస్తారు? నిన్ను జాగ్రత్తగా చూసుకోమని డాడీ చెప్పి వెళ్ళారు కదా, అందుకే వచ్చాను. థ్యాంక్ యూ అంజు. నేను కాసేపు చెల్లితో ఆడుకుంటా. ఆ, హాయ్ బుజ్జి, ఏం చేస్తున్నావు? అంజు, బేబీని అలా డిస్టర్బ్ చేయకు. అబ్బో, అప్పుడే నీ కూతురు మీద ప్రేమ వచ్చేసిందా? ఇక మమ్మల్ని అవాయిడ్ చేస్తావా? ఆ, అయ్యో అంజు, నేను కావాలని అనలేదు, ఊరికే అన్నాను. నేను కూడా నిన్ను ఆట పట్టించడానికి అన్నానులే మిస్ అమ్మ, కంగారు పడకు. అల్లరి పిల్ల. అవునంజు, మొన్న నా కాలు స్లిప్ అయితే కడుపులో ఉన్న బేబీ అమ్మా జాగ్రత్త అని చెప్పినట్టు వినిపించింది. అది భ్రమే అంటావా? ఇది బ్రహ్మ కాదు. నేను హాయ్ బుజ్జి అనగానే బేబీ హాయ్ అక్క అంది. నిజమా? నిజం. అయితే ఇప్పుడు పిలువు చూద్దాం. నువ్వు కూడా పిలు, ఎవరికి పలుకుతుందో చూద్దాం. ఓకే. హాయ్ బంగారం. ఇప్పుడు నేను పిలుస్తాను. హాయ్ చెల్లి. ఇది నీకంటే అల్లరి పిల్లలా ఉంది, మనతో ఆడుకుంటుంది తెలుసా? ఏం కాదు, నా చెల్లి చాలా మంచిది. అబ్బా, మరి పిలిస్తే పలకలేదే? చెల్లికి ఇష్టం ఉన్నప్పుడే మాట్లాడుతుందేమో. చెల్లికి ఎప్పుడు ఇష్టమో ఎప్పుడు కాదో మనకెలా తెలుస్తుంది? ఏ పిల్లలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. విన్నావా అంజు? నీకు వినిపించిందా మిస్ అమ్మా? అంజు, మిస్ అమ్మా సారీ మిస్ అమ్మా, నీకు బాల్ తగలలేదు కదా? లేదా ఆనంద్, చూసుకోవాలి కదరా, బాల్ తగులుంటే మిస్ అమ్మకి ఎంత ప్రాబ్లం అయ్యేది. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, ఇటువైపు బాల్ కిచ్చేయకురా అని. గొడవ పడకండి, మిస్ అమ్మకేం కాదు. పైగా మాకు ఒక క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఏంటి? అది అది అంజు, ఎందుకు చెప్పద్దు మిస్ అమ్మా? నువ్వు ఇలా చెప్తే వాళ్ళు నమ్మరు, మనల్ని ఆట పట్టిస్తారు. ఓహో,
ఏంటా గుసగుసలు? మీ ఇద్దరు మా దగ్గర ఏదో దాస్తున్నారు. ఏం లేదు, ఇదిగో మీరు వెళ్ళి ఆడుకోండి. ఏంటో మాతో చెప్పొచ్చుగా అంజు. అది చెప్పేది కాదులే. మిస్సమ్మ, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. అవును మిస్ అమ్మా, మళ్ళీ పొరపాటున బాల్ తగలొచ్చు. పైగా డాక్టర్ వచ్చే టైం అయింది కదా. సరే వెళ్ళండి. మిస్సమ్మ, అయ్యో మిస్ అమ్మా, రా. పద పద. రాజుగారు, కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడటం ఏంటి? పలనాడు సుభద్ర గర్భమున ఉన్న అభిమన్యుడు అర్జునుడు చెప్పిన పద్మవ్యూహం గురించి ఆలకించలేదా బాలిక? దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. గర్భస్థ శిశువుగా ఉన్న అభిమన్యుడు పద్మవ్యూహం గురించి సగమే విని తను జన్మించాక జరిగిన కురుక్షేత్రంలో ఆ పద్మవ్యూహంలో చిక్కుకొని పరమపదించాడు. నీ సోదరికి జన్మించబోయే బిడ్డ విషయంలో కూడా అదే జరగబోతున్నది. ఏమంటున్నారు రాజుగారు? ఆ బిడ్డ అల్పాయుష్తో జన్మించబోతున్నది బాలిక. తనకు జీవితం లేదు, మనుగడ లేదు, భవిష్యత్తు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ బిడ్డ పుట్టగానే గిట్టబోచున్నది. లేదు రాజుగారు, అలా జరగకూడదు. నేను దానికి ఒప్పుకోను. బిడ్డ నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. అప్పుడే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది. అది జరగని పని బాలిక. ఏ ఎందుకు జరగదు? తన ఆయుష్ అంతే ఉంది. అది అర్ధాయుష్ అంతే ఉంది. అలాంటప్పుడు ఆ బిడ్డను పుట్టించడం ఎందుకు? అది లలాట లిఖితం. ఏంటి రాజుగారు విధి లిఖితం? మీకు మనసుంది అన్నారు కదా, మరి మనస్సాక్షి లేదా? ఉంది కాబట్టి జన్మించగానే మరణించబోయే ఆ శిశువుకి గొంతునిచ్చాం, తల్లితో మాట్లాడే అవకాశం ఇచ్చాం, ఆ తల్లికి ఆనందాన్నిచ్చాం. ఆ క్షణిక ఆనందాన్ని ఏం చేసుకోమంటారు? బిడ్డ పుట్టాక ఆ బిడ్డను చూసుకుని ఎంతగానో మురిసిపోవాలనుకుంటున్న ఆ తల్లికి కడుపు కోత మిగులుస్తారా? ఆ బిడ్డని అపురూపంగా చూసుకోవాలని ఆశపడుతున్న ఆ తల్లికి అంతులేని మనోవేదననిస్తారా? పుట్టబోయే తన చెల్లితో ఆడుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తున్న నా 4 పిల్లలకి నిరాశ మిగులుస్తారా? ఒక్క పురుడు కూడా పోయలేదని, నా పిల్లలకి ఏమీ చేయలేకపోయానని, నాకు జరగనివన్నీ నా చెల్లెలకి జరిపించాలని, పుట్టబోయే బిడ్డని తన గుండెల మీద ఆడించుకోవాలని ఎన్నో కలలు కంటున్న మా నాన్నకి కన్నీళ్ళే మిగులుస్తారా? ఎందుకు రాజుగారు ఇలా చేస్తున్నారు?